బేసిక్‌గా నాకు లోపల చాలా రకాలుగా అట్లా ఆవేశంతో మాట్లాడాలనిపిస్తుంది. బట్ ఏదో 90 ఏళ్ల నుంచి ఇండస్ట్రీని వీడే మోస్తున్నట్టుగా అని ట్విట్టర్‌లో ట్వీట్‌లేస్తారేమో. అంటే నిన్న మాది 'చెన్నై లవ్ స్టోరీ' సాంగ్ రిలీజ్ అయింది. లోపల ఇట్లా ప్యాక్ అవుతుంది. ఏ పబ్లిసిటీ కంటెంట్ రిలీజ్ చేస్తున్నా. లిరికల్ వీడియోలు, టీజర్లు, ట్రైలర్లు, సినిమా ఎళ్ళిందా లేదా, సినిమా ఓపెనింగ్ పడుతుందా లేదా, ఇన్ని డబ్బులు పెట్టాము వస్తాయా రావా, తీసేది మళ్ళీ లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ, రిస్కే లేదు, మ్యూజికల్గా సినిమా పాటలు బాగుంటే ఓపెనింగ్ వస్తుంది. కానీ ఈరోజు సిచ్యువేషన్ అలా లేదు. యూట్యూబ్ వ్యూస్ కొనేస్తున్నాం, కామెంట్లు కొనేస్తున్నాం, ట్విట్టర్లో ఒక టైంలో నెగిటివ్లు ఉన్నాయని పాజిటివ్లు కొనేస్తున్నాం. ఏది జెన్యూనిటీ, ఏది అసలు రియల్ కంటెంట్ ఏది కావట్లేదు, ఏది జనాలకు ఎక్కుతుంది, ఏది ఎక్కదు, అసలు ఏమి అనేది లోపల ప్యాక్ అయిపోతుంది. నిన్నటి నుంచి అందరికీ ఫోన్లు చేయటం, పాట బాగుందా లేదా, ఓపెనింగ్ వస్తుందా రాదా. సో జనాలకు కూడా మేమందరం అంటే, ఇండస్ట్రీలో అందరం అంటే కొద్దిగా ఎక్కడో విరక్తి వచ్చేసింది. చాలా అంటే భయం వేస్తుంది అనమాట నాకు. నేనేంటంటే అరే ఇలా చేసుకుంటా పోతే అసలు ఏం కథలు రాయాలి, ఏం సినిమాలు తీయాలి, ఇంత ఇలాంటి సిచ్యువేషన్లో అంటే కొన్ని జానర్స్ మనం చంపేసాం. అట్లా అంటే రామ్ కాము, థ్రిల్లరు, క్రైమ్ థ్రిల్లర్లు, ఇలా మిగిలిన 3-4 ఉన్నాయి అంతే.